ఇరాన్కు తాను ఇచ్చిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించిపోబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. అలా జరగడం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందని ట్రంప్ తెలిపారు. కొత్త నాయకత్వం వల్ల అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్కు తాను ఇచ్చిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. అలా జరగడం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందని ట్రంప్ తెలిపారు. కొత్త నాయకత్వం వల్ల అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్కు తాను ఇచ్చిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించిపోబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. అలా జరగడం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందని ట్రంప్ తెలిపారు. కొత్త నాయకత్వం వల్ల అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు.